ICSSR రిక్రూట్మెంట్ 2024. సో ఇది ICSSR రిక్రూట్మెంట్ 2024 అండి. సో ఇక్కడ ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ రిక్రూట్మెంట్. దీంట్లో లోవర్ డివిజనల్ క్లర్క్ ఇంకా డిఫరెంట్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి డీటెయిల్గా చూద్దాము ఈ వీడియోలో. సో నోటిఫికేషన్ వచ్చేసి 3 వేకెన్సీస్కి ఉంది. ఇక్కడ లోవర్ డివిజనల్ క్లర్క్, రీసెర్చ్ అసిస్టెంట్ ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్. సో ఇక్కడ లోవర్ డివిజనల్ క్లర్క్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి జస్ట్ సెకండ్ ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 12th పాస్ అయితే సరిపోతుంది. సో హైయర్ సెకండరీ ఆర్ ఈక్వాలెంట్. ఇంకా మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఉండాలి ఇంగ్లీష్లో. ఒకవేళ హిందీ అయితే 30 words per minute ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో ఈ పర్టికులర్ వేకెన్సీస్ గురించి చూద్దాము. సో ఇక్కడ అఫీషియల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ICSSR రిక్రూట్మెంట్ 2024 ఇక్కడ 35 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకా అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ ICSSR అనౌన్స్ 35 ఓపెనింగ్స్ ఫర్ 2024. ఇక్కడ ఈ వేకెన్సీ వచ్చేసి స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి Jan 4th అండ్ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి February 2024. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి తక్కువ ఉన్నాయి, 35 వేకెన్సీస్. ఇక్కడ పోస్ట్ వచ్చేసి లోవర్ డివిజనల్ క్లర్క్ లేదా రీసెర్చ్ అసిస్టెంట్ ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్. టోటల్ వేకెన్సీ వచ్చేసి 35 వేకెన్సీస్. కొన్ని వేకెన్సీస్కి మాస్టర్స్ డిగ్రీ కావాలి. అండ్ స్టార్టింగ్ డేట్ టు అప్లై వచ్చేసి 4th January 2022. అండ్ శాలరీ వచ్చేసి 19,000 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. 19,900 ప్లస్ ఇంకా అలవెన్స్ వస్తాయి. ఇక్కడ అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను పిన్ కామెంట్లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ లోవర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసి టోటల్గా 13 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ 7, SC కేటగిరీ 2, OBC 2, ST 1, EWS 1 వేకెన్సీ ఉన్నాయి. రీసెర్చ్ అసిస్టెంట్కి వచ్చేసి 14 వేకెన్సీ ఉన్నాయి. 14 వచ్చేసి అన్రిజర్వ్డ్ 8, SC కేటగిరీ 1, OBC 3, ST 1, EWS 1 వేకెన్సీ. ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ టోటల్గా 8 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, SC 1, OBC 2. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ లోవర్ డివిజనల్ క్లర్క్కి 10+2 ఉండాలండి. అండ్ మినిమం టైపింగ్ స్పీడ్ వచ్చేసి 30 words per minute ఉండాలి. అండ్ ఒకవేళ రీసెర్చ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీకు కావాల్సిన అర్హత వచ్చేసి MA in ఎనీ సోషల్ సైన్స్ ఫీల్డ్ విత్ మినిమం ఆఫ్ 50% ఆఫ్ మార్క్స్. ఒకవేళ అసిస్టెంట్ డైరెక్టర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి, ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. మినిమం ఆఫ్ 3 years బోత్ ఎక్స్పీరియన్స్ ఇన్ సోషల్ సైన్స్ రీసెర్చ్ టీచింగ్ అండ్ ఇంకా రీసెర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ రెప్యూటబుల్ ఇన్స్టిట్యూట్. సో ఇట్ ఈస్ ప్రిఫరబుల్ ఫర్ ద కంప్యూటర్ లిటరేట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అసిస్టెంట్ డైరెక్టర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఇంకా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అండ్ ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా ఇంకా మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి లోవర్ డివిజనల్ క్లర్క్ అయితే 18 to 28 years అండి. మినిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 years అండ్ మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 28 years. అండ్ రీసెర్చ్ అసిస్టెంట్ కూడా సేమ్ క్రైటీరియా, 18 years అనేది మినిమం ఏజ్ క్రైటీరియా, మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 28 years. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చేసి 40 years లోపు ఉండాలి. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ అపాన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ద రిటన్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని ద్వారా ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ చేస్తే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లింక్ పంపించడం జరుగుతుంది. సో ICSSR decision on the selection method and eligibility of interview will be final అండ్ బైండింగ్. సో ఇక్కడ తర్వాత ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ పొజిషన్ లోవర్ డివిజనల్ క్లర్క్ ఇంకా రీసెర్చ్ అసిస్టెంట్కి ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. ఇక్కడ శాలరీ క్రైటీరియా వచ్చేస్తే లోవర్ డివిజనల్ క్లర్క్ వేకెన్సీస్కి శాలరీ వచ్చేసి పే లెవెల్ 2 అండి. 19,000 నుంచి స్టార్ట్ అవుతుంది, అప్రాక్సిమేట్గా 19,900 ప్లస్ ఇంకా అలవెన్సెస్. అండ్ పే స్కేల్ రేంజెస్ టు 19,900 to 63,200. ఒకవేళ రీసెర్చ్ అసిస్టెంట్కి అయితే పే స్కేల్ వచ్చేసి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టర్కి అయితే ఒకవేళ పే లెవెల్ 10 అండి, 56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్కి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంకా టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా ఇంతకుముందు చెప్పినట్టుగా 40 years. అండ్ ఇక్కడ లింక్ వచ్చేసి నేను పిన్ కామెంట్లో ఇస్తాను, ఫస్ట్ పిన్ కామెంట్లో. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 5th of February 2024. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే జాబ్ కామెంట్ చేయండి, నేను అఫీషియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.